రెవెన్యూ దాని మీద కూడా ఇప్పుడు చాలా సీరియస్‌గా వెరిఫై చేస్తున్నాము. సో, గవర్నమెంట్ నుంచి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, మనకొచ్చే ఫిర్యాదుల్లో ఒక 75% రెవెన్యూ ఫిర్యాదులే ఉన్నాయి. సో, దాని మీద మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా డైలీ బేసిస్‌లో చేస్తున్నాము. చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. చాలా ఎంక్రోచ్‌మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆన్‌లైన్‌లో ఒకళ్ళ పేరుంటే వేరే పేర్లు ఎక్కించినట్టుగా అవి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. అవి కూడా ప్రాపర్‌గా కూడా మనం ఒక ఎస్ఓపి పెట్టుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టుకుని మనం రిజాల్వ్ చేస్తున్నాము. గతంలో కన్నా ప్రకాశం జిల్లాలో లాస్ట్ 2-3 మంత్స్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. పర్సెప్షన్ కూడా చాలా మారింది. ఆ రీడింగ్స్ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. డెఫినెట్‌గా అయితే ఒక నేమ్ ఏదన్నా ఎక్కించినప్పుడు దాన్ని వెంటనే డిలీట్ చేయడం అనేది ఉండదు కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మినిమమ్ ఒక 60 డేస్ పడుతుంది కాబట్టి ఈ లోపలనే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము అప్లికేషన్ పెట్టాము అవ్వలేదు అని అనుకుంటున్నారు. రెవెన్యూలో ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది.